బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోడి పందాల కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ యజమానిగా పోచంపల్లి ఉండడంతో విచారించనున్నారు పోలీసులు. కాగా నేడు ఆయన ఇంటికి వెళ్లి ఇటు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కోడి పందాలు నిర్వహించిన శివకుమార్ వర్మకు బీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లోనే ఆయన కోడి పందాలు నిర్వహించడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే నిన్న విచారణకు హాజరైన శివకుమార్ అది ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ అని తనకు తెలియదని, తమ బంధువు వాచ్మెన్ గా ఉంటే కోడి పందాలు నిర్వహించామన్నారు. ఈ నోటీసులకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, మనం చూస్తున్నాం నిన్న మొయినాబాద్ లో ఏదైతే ఫామ్ హౌస్ లో కోడి పందాలు జరిగాయో దానికి సంబంధించి ఇటు పోచంపల్లికి అయితే నోటీసులు ఇచ్చారు కదా ఇటు పోలీసులు. మరి దీనికి సంబంధించి ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారా, అసలు విచారణకి హాజరు అవుతారనుకోవచ్చా రానా? మొన్న జరిగినటువంటి క్యాసినో కానీ పేకాటగా కోళ్ల పందాలకు సంబంధించిన అంశంలో తన ఫామ్ హౌస్లో ఈ యొక్క పార్టీలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అది పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిగా ఫామ్ హౌస్గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో తనపైన వచ్చినటువంటి ఆరోపణలు, ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసారు ఈ ఫామ్ హౌస్ అంటూ కూడా అతను చెప్పుకుంటా వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి పోలీసులకి అయితే గేమింగ్ యాక్ట్ 3 ప్రకారం కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో ఒకవేళ ఎవరికైనా లీజుకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ లీజులో చాలా వరకు కూడా కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ నేరం కానీ జరిగితే మాత్రం వాళ్ళు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లీజ్ తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ చేస్తే మాత్రం ఈ ఓనర్కి కూడా ఆ కేసు అనేది వర్తిస్తుంది అనేసి కూడా ఒక క్లాస్ ఉందనేసి కూడా డీసీపీ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కానీ ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి నెలకు ఇన్ని లక్షల రూపాయలకి రెంట్కి ఇచ్చేసాను, లీజ్కి ఇచ్చేసాను ఆయన చెప్తున్నప్పుడు కానీ, ఎందుకంటే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే క్యాసినో జరిగినట్టుగా, కోళ్ల పందాలు జరిగినట్టుగా, పేకాట జరిగినట్టుగా నా నోటీసులో లేదనేసి కూడా ఇప్పటికే ఇటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నప్పటికీ కానీ ఇప్పటికే శివకుమార్ భూపతిరాజు ఎవరైతే ఉన్నారో అతను మాత్రం నేను అక్కడ సరదాగా కూడా నిర్వహించాను, గతంలో కూడా నేను ఇలాంటి ఈవెంట్స్ చాలా వరకు చేశారు కానీ ఎక్కడా కూడా మేము కమర్షియల్ యాంగిల్లో చేయలేదు, తెలిసినటువంటి వారిని మాత్రమే పిలిపించుకొని మేము ఆడాము. పైగా గతంలో సంక్రాంతికి ఆడినటువంటి కోడి పందాలు ఏదైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా కోళ్ళు మిగిలిన వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మేము ఆడుకున్నాం. ఇది సరదాగా ఆడుకున్నది కానీ ఎక్కడా కూడా దీంట్లో రెగ్యులర్గా అంత సీరియస్గా ఆడుకున్నది లేదంటూ కూడా తన వర్షన్ అయితే తను చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కాబట్టి అయితే పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే దాదాపు 64 మందిని అరెస్ట్ చేశారు కాబట్టి 64 మంది కంటే ఇంకా చాలా మంది కూడా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు 200 నుంచి పైచిలకు మందే ఎక్కువగా గంటల కొద్దీ వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు, ఎక్కువ మంది బెట్టింగ్స్ కూడా వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అందరి వివరాలు కూడా పోలీసులు వారు సేకరించారు. సేకరించిన తర్వాత శివకుమార్ వర్మ భూపతిరాజు ఎవరైతే అతను ఈవెంట్ ఆర్గనైజింగ్, దాంతోపాటు సుమన్ అనే వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతను రెగ్యులర్గా అటు భూపతిరాజు ఏ రకంగా అయితే సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళతో కూడా ఫోటోలు దిగిన తర్వాత పూర్తిగా నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంటూ కూడా కొంతమందిని ఆకర్షించి ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేస్తుంటారు. అదే కోవలో కూడా భూపతి రాజు కూడా చేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దాదాపు 54 వరకు కూడా వెహికల్స్ అంతా కూడా ఇప్పటికే వారు సీజ్ కూడా చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఫామ్ హౌస్ను కూడా తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అపర్ణ ఆర్చిడ్స్లోనే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. దాదాపు 9:30 గంటల ప్రాంతంలో మొయినాబాద్ చెందినటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చారు, నోటీసు కూడా తీసుకొని వచ్చారు, నోటీసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీనిపైన మీ రిప్లై ఏంటి అనేది కూడా వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ జరుగుతున్నట్టుగా ఇక్కడ క్యాసినో ఆడుతున్నట్టుగా, ప్యాకాట్ ఆడుతున్నట్టుగా మీకు సమాచారం ఉందా, మీకు తెలిసే మీరు ఇది పర్మిషన్ ఇచ్చారా, మీరు లీజ్ ఇచ్చారని చెప్తున్నారు, ఎప్పటి నుంచి మీరు లీజ్ ఇచ్చారనే అంశాలను కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఆయన పైన కూడా కేసు నమోదు చేయడానికి సన్నద్ధత చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది.
ఎందుకంటే లీజ్ తీసుకున్నటువంటి వారు ఓనరు నిర్వహించిన వారి పైన కూడా ఖచ్చితంగా ప్రధాన నిందితులుగా కూడా వారు చేర్చుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. గతంలో చాలా వరకు కూడా పార్టీలు జరుగుతున్నాయి. ఈ పార్టీల పైన చాలా ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పోలీసులు పెట్టారు. కాకపోతే ఇంత నిఘా ఉన్నప్పటికీ కానీ వీళ్ళు ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 60 కార్ల దాకా అక్కడికి వచ్చాయంటే చూడొచ్చు, వస్తున్నాయి పోతూనే ఉన్నాయి. కానీ అక్కడ గేమింగ్ అయితే నడుస్తూనే ఉంది. క్యాసినోకి సంబంధించినటువంటి ₹1,00,00,000 విలువైనటువంటి కాయిన్స్ కూడా అప్పుడు పోలీసులు సీజ్ చేశారు. పేకాట, దాంతోపాటు ఇవి ఎలక్ట్రానిక్ డివైసెస్ కొన్ని, దాంతోపాటు కొన్ని స్కానర్స్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి వచ్చేటువంటి ఉపయోగించినటువంటి వాటి స్కానర్స్ కూడా అక్కడ వారు సీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు నగదు, సో మీకు ఏదో సరదాగా ఆడుకుంటున్నాము అని చెప్పినటువంటి వీళ్ళు నగదు ఇంత ₹30 లక్షల దొరకడం అంటే మామూలు విషయం కాదు. సో ఇక పక్కా ప్రణాళికతో అందరికీ తెలిసే విధంగానే ఈ యొక్క పార్టీ జరిగేదనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువగా ఈ యొక్క క్యాసినోలో కానీ ప్యాకెట్లో కానీ కోళ్ల పందాలు ఆడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దొరికినటువంటి 44 మందిలో కూడా ఎక్కువ మంది వారి యొక్క వివరాలను కూడా వారు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా గతంలో కూడా కొంతమంది పాల్గొన్నట్టుగా వారు చెప్పారు. మాకు శివకుమార్ భూపతి రాజు ఎవరైతే ఆయన ఇన్విటేషన్ ప్రకారమే మేము ఇక్కడికి వచ్చాము, మేము ఆడామనేసి కూడా వాళ్ళు కూడా చెప్పారు. సో ఆ రోజు మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత చాలామందిని అందరినీ కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు మొత్తం అంతా వాళ్ళ వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళని 41A నోటీస్ ఇచ్చేసి వాళ్ళని పంపించేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తదుపరి విచారణకి రావాలంటూ కూడా చెప్పారు. తర్వాత డీసీపీ ఆఫీస్ దగ్గరికి వీళ్ళందరినీ కూడా పిలిపించారు. కొంతమంది ఎవరైతే కీ రోల్ ఉన్నటువంటి ప్లే చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు పిలిపించి నిన్న విచారణ చేసినప్పుడు ఈ పోచంపల్లికి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కాబట్టి ఆయన పైన ఆరోపణలు ఇస్తున్నాయి. సో ఆయన ఇప్పుడు నోటీసులు తీసుకున్నాడు. కాకపోతే మరి కాసేపట్లో ఈ నోటీసుకు సంబంధించి ఆ రోజు అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ గురించి ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేస్తారంటూ కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇంకా పోలీసులు అయితే లోపలే ఉన్నారు, ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు చెప్పండి. రానా, ఇది చూసుకుంటే ఎవరైతే ఈ కోడి పందాలు నిర్వహించాడో నిర్వాహకుడు శివకుమార్ ఉన్నాడో, మేము గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్లో ఇలాంటి కోడి పందాలు ఎన్నోసార్లు నిర్వహించాము, కానీ ఇది ఆ పోచంపల్లికి సంబంధించిన ఫామ్ హౌస్ నాకు తెలియదు అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. సో మొత్తంగా ఇప్పటి వరకు పోచంపల్లి ఎందుకు స్పందించలేదు అనుకోవచ్చు, అసలు ఇప్పటి వరకు ఆయనకి ఎందుకు ఈ సమాచారం అక్కడి వరకు వెళ్ళలేదు అనుకోవచ్చు రానా? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాత్రం నేను ఒకరికి లీజుకి ఇచ్చేసిన తర్వాత అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ గురించి నాకు పెద్దగా సమాచారం లేదు, కేవలం వాళ్ళ రెంట్ మాత్రం నేను తీసుకుంటాననేసి ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు. అయితే నిన్న భూపతిరాజు మాత్రం చాలా క్లియర్గా బిగ్ టీవీతో కూడా మాట్లాడినప్పుడు మేము చాలా వరకు కూడా గతంలో కూడా అక్కడ నిర్వహించామనేసి కూడా ఆయన ఒప్పుకున్నాడు. కాకపోతే ఈ నిర్వహణకి ఇటు తెలంగాణలో కోడి పందాలు కానీ పేకాట కానీ క్యాసినో కానీ నిషేధంగా ఉంది. నిషేధ జాబితాలో ఉన్నప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఇంత పెద్ద యాక్టివిటీ, ఎందుకంటే 2-3-10 మంది ఆడుకోలేదు, అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ. సో ఇంత పెద్ద యాక్టివిటీలు రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు, ఇంత డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఈయనకు తెలియకుండా ఉంటుందా అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఖచ్చితంగా ఈయనకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే తనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఏం జరుగుతున్నది కూడా యాక్టివిటీస్ తెలియకుండా ఉండకపోవచ్చు అనేది కూడా పోలీసుల వాదన. సో కాకపోతే ఈయన మాత్రం నాకు అసలు సంబంధమే లేదని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు నిజంగానే భూపతి రాజుతో ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి సంబంధాలపైనే వాళ్ళు ఆరా తీసినట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్న ఆయన విచారించినప్పుడు కొన్ని అంశాలు కూడా వెల్లడించారు. దాంతోపాటు భూపతి రాజు ఎత్తి కేటీఆర్తోనూ ఇతర రాజకీయ నాయకులతోనూ గతంలో ఫోటోలు దిగినటువంటి అంశం అనేది నిన్న పెద్ద ఎత్తున కూడా వైరల్ అయ్యి, సో దాంతోపాటు ఇటు బీఆర్ఎస్కి కనెక్షన్స్ ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మొయినాబాద్ పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడం అనేది ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పొచ్చు. కాకపోతే ఈయన పైన కూడా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.